ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సర్పంచ్ పదవికి పోటీ పడుతుండ్రు ఆలిమగలు. అమ్మమ్మ మీద పోటీకి దిగింది మనవరాలు. బడి పిల్లగాని ఇంటి ముంగట ధర్నా చేసిండ్రు టీచర్లు. స్కూల్కు పోకుండా తమ్ముడు పెట్టిండట నాకాలు. హెలికాప్టర్లో పోయి శుభలేఖ ఇచ్చింది అన్నకు. ధూమ్ధామ్గా లగ్గం చేస్తున్నదట కొడుక్కు. రోడ్లు ఊసి వస్తున్నాయి అట్టల కట్టలు. కాంట్రాక్టర్కు పెట్టాల్సిందే పెద్ద దండాలు. మహారాష్ట్రలో ఒక చిన్న ఊళ్ళో ఉండే రైతు ఇంటికి ఈ నడుమ చాలా మంది వచ్చిపోతున్నారు. ఎందుకయ్యా ఏమిటికి పోతున్నారు, ఏమున్నది అక్కడ అని అంటే రాధను చూడ్డానికి పోతున్నాం అని చెప్తున్నారు. గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా ఆ ఊరికి పోయి వచ్చి ఆ రాధ కటౌట్ చూసి వారెవ్వా అనుకుంటా గిన్నీస్ బుక్లకు ఎక్కిచ్చిర్రు. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు ఆ రాధ ఎవరు అనుకుంటున్నారులే. అగో అది చూడండి. రాధా ఎవరు అని అడుగుతున్నారు కదా. ఇగో చూడండి, ఇదే రాధా. ఓష్ని కథ సల్లగుండా రాధా అంటే ఈ బర్రె పిల్లన అనుకున్నారు మీ లెక్కనే చాలా మంది. అయితే ఇది ఉత్త బర్రె కాదులో, మహారాష్ట్ర సూరత్ జిల్లా లమల్వాడిలో ఉండే అంకిత్ బరాఠే అనే అన్న దీన్ని పెంచుకుంటున్నాడు. ఆయనే దీనికి రాధా అని పేరు పెట్టిండు. 3 ఏళ్ల వయసట దీనికి. ఇక రాధా స్పెషాలిటీ ఏందో ఎరికేనా, దీని హైట్ 3 అడుగులే. ప్రపంచంలో ఇదే అన్నిటికంటే పొట్టి బర్రెనట. అందుకే ఈ బర్రె పిల్లను చూసేదందుకు జనాలు రైతింటికి వచ్చిపోతుంటారట. ఆ చుట్టుపక్కల ఏ ఊళ్ళో అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో జరిగిన ఈ రాధా అనే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందట. పోయినేడాది ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కిందట. ఈ నడమనే గిన్నిస్ బుక్లకు సూత ఎక్కిచ్చిందట. ఇంకా ముందు బయటి దేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లకు కూడా తీసుకుపోతా రాదాను అని అంటున్నాడు దీని ఓనరు. ఈ ముచ్చటెరికైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళే అన్నట్టు చూస్తందుకు పొట్టిగా ఉన్నది కానీ గట్టిదే ఈ బర్రే అనుకోబట్టిరట. 2 రోజులు పిల్లలు బడికి రాలేదనుకో, పంతులు ఏం చేస్తారు, 3వ రోజు వచ్చిన రోజు అడుగుతారు. ఇక 3 రోజులకు కూడా బడికి రాకుంటే పంతులు కూడా మర్చిపోతారు. ఎప్పుడో ఇక పిల్లగాడు మళ్ళీ బడికి వచ్చిన రోజు అడుగుతారు. మంచిగా చదివి హోంవర్క్ చేసుకోమని చెప్తారు కదా. అయితే ఇక్కడ టీచర్లు మాత్రం ఏం చేసిర్రంటే, వారం రోజులు బడికి రాకుండా ఇంటి దగ్గర ఉంటున్న పిల్లగాని ఇంటి దగ్గరకు పోయి ధర్నా చేసి బడికి వచ్చేదాకా పట్టుబట్టిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సింగవరం ఊరు బడి పంతుళ్ళు పిల్లలు. అగజూడుండ్రి అందరికందరూ ఇంటి ముంగట ఎట్లా కూర్చున్నారో. పిల్లగానికి జ్వరం వచ్చింది లేదట, నొప్పి లేచింది లేదట. కానీ బడి మాత్రం నాక పెడుతుండేసరికి అసలు విషయం ఏందని తెలుసుకునే తందుకు పోతే ఇంటి దగ్గరనే ఉన్నాడట. చెప్పవే అన్నా, మీ ఓడు బడికి పోకుండా వారం రోజుల నుంచి ఉంటుంటే మీరేం చేస్తున్నారే? కథ సల్లగుండా ఇన్నారులా ఏదో ఒక వంక చెప్పి ఇంటికాన్నే ఉంటుండట. మరి వారం 10 రోజుల నుంచి పిల్లగానికి ఏం వంకలు దొరికినాయో. వంకలు చెప్తే వీళ్ళెట్లా నమ్మినరో గాని మీరు చెప్పండి సారు. మీరు బాగానే పోయి ధర్నా చేసిర్రు, ఎందుకు? మిగతా పిల్లలు కూడా మార్పు రావాలి, పేరెంట్ కూడా కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇక వీళ్ళ ధర్నాకు కరిగిపోయిన పిల్లగాని అమ్మ నాయనలు చక్కదనంగా బడికి తీసుకొస్తే సన్మానం చేసిర్రు. కానీ ఈ స్కూల్ టీచర్లు చాలా గ్రేట్ పోన్రుల్లా. పిల్లగాడు బడికి రాకుంటే పట్టుబట్టి ధర్నా చేసి బడికి తీసుకుపోయినరంటే చదువు మీద వీళ్ళెంత శ్రద్ధ పెడుతున్నారో, పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళెంత కష్టపడుతున్నారో అర్థమవుతున్నది. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏందో గానీ భలే గమ్మత్ ముచ్చట్ల పడుతున్నాయి. గమ్మత్ పోటీ ఉంటున్నది కొన్ని జాగల్లా. అవునుల్లా ఒక్క ఇంటోళ్ళే ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారట. ఇంకొన్ని జాగాలనేమో ఎరేటిగా ప్రచారాలు చేస్తున్నారట. మరి అట్లా పోటీ చేసేది ఎవరు, ఏంది కథ అన్ని వరుస పెట్టి చూద్దాం పాండ్రుల్లా. మైకు ముంగట మాట్లాడుతున్న ఈ అన్న సర్పంచ్గా పోటీలో ఉన్నాడు. పక్కన నిల్చున్నామే ఈయన భార్య, ఆమె కూడా పోటీలున్నది. ఇద్దరు ఒక్క ఊర్లోనే సర్పంచ్గా పోటీలో నిల్చుండి ఇద్దరు కలిసే ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఇదెక్కడి చిత్రము అంటే ఈ అన్ననే చెప్తాడు. వినండి. చెప్పన్నా, ఇద్దరెందుకు పోటీ చేస్తున్నారే? నా గురువు గారు చెప్పారు, మీ మిసెస్ మీకు తోడుగా ఉంటే ముందు కూడా ఏ పనులైనా కానీ నాకు మా మిసెస్ ఉంటే నాకు బలంగా ఉంటుంది.
అర్థమైంది అనులా, నువ్వు ఏ పని చేసినా మీ ఇంటామే తోడుండాలే, అప్పుడే గెలుస్తావని ఒక గురువు గారు చెప్పిండట. అందుకే సర్పంచ్గా భార్య కూడా పోటీలు ఉంటేనే నేను గెలుస్తా అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో నారగోని మహేష్ అనే ఈ అన్న ఆయన నామినేషన్ వేసి వాళ్ళ ఇంటామని కూడా పోటీలు ఉంచిండ్రు. మరి ఎవరికి ఓటేసుడమ్మా ఇద్దట్లా ఎట్లా ప్రచారం చేస్తున్నారు? అందరం గుర్తుకు వేసి అందరూ గెలిపియాలని కోరుకుంటున్నాను ప్రజలందరినీ. అంటే నువ్వు ఓడిపోయినా మీ ఇంటి సార్ని అయితే గెలిపియాలి అంటావు, అంతేనా అక్క? ఇక వీళ్ళ కథ ఇట్లుంటే గీడ చూడండి, ఈమె అమ్మమ్మ, ఈమె మనవరాలు, వీళ్ళిద్దరే పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ కట్రాల ఊరిల్లది. ఎస్టీ మహిళా రిజర్వేషన్ వచ్చుడుతోటి అమ్మమ్మ మనవరాలు పోటీలో దిగిందట. అన్నట్టు వీళ్ళిద్దట్ల అమ్మమ్మకేమో బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నదట, మనవరాలకేమో బీజేపీ సపోర్ట్ ఉన్నదట. దీంతో అమ్మమ్మ గెలుస్తుందా మనవరాలు గెలుస్తుందా చూడాలి అని అంటున్నారు ఊరోళ్ళు. మరి మీ మనవరాలు గెలిస్తే పరిస్థితి ఏందవ్వా? ఎవరైనా పోటీ మీదనే ఉన్నాం కానీ మనవరాలు వచ్చేది తెలియదు, కోడలు వచ్చేది తెలియదు, నేను వచ్చేది తెలియదు. కానీ ఎవరు వచ్చినా ఊరికి మాత్రం మంచి చేయాలి. చెల్లె నువ్వేమంటావురా? మీ అమ్మమ్మే పోటీలు ఉన్నది కదా మరి. ఎంతో మంది నిలబడతారు, అమ్మమ్మ అయినా ఎవరైనా ఇక్కడ కావాలనుకునేది చదువుకున్న వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అదే గట్టిగా మాకు అందరు సపోర్టింగ్ కూడా ఉంది. ఇక వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే ఇగో ఈ నాయన ఈమె బిడ్డ ఇద్దరు ఏకగ్రీవం అయినరు. హైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఉన్న బొత్తల తండ, భీమ్లా తండ కొత్త గ్రామ పంచాయతట. 4 వార్డులుంటే 4 ఏకగ్రీవం అయినాయి. సర్పంచ్ గా ఒక్కలే పోటీలు ఉన్నారు. మా ప్రజలందరూ నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా చేశారు. ఆమగోతులు వచ్చిన మా నాన్న ఉప సర్పంచ్. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో అసలు ఓట్లే లేవు ఈసారి. ఇదేం చిత్రం అంటే ఇక్కడ సర్పంచ్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందట. కాకపోతే ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేరట అక్కడ. అట్లనే 3 వార్డులు కూడా ఎస్టీకి రిజర్వేషన్ వస్తే అక్కడ పోటీ చేసేటోళ్ళు కూడా లేరు. అందుకే ఓట్లు ఆగిపోయినాయట. మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్ మార్చి ఓట్లు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు ఊరోళ్ళు. ఎస్సీ బీసీలే ఉన్నారు. ఎస్సీ బీసీలు అయినా కూడా మాకు బీసీ జనరల్ రిజర్వేషన్ మాకు ఇవ్వాలని చెప్పేసి అని కూడా మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంపీడీఓ గారిని వీళ్ళందరికీ మెమోరం ఇవ్వడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండల్ పైడి మడుగులలో ఈ అన్న చూడండి ఎట్లా ప్రచారం చేస్తున్నాడో. చేపలు అమ్మేటోళ్ళ దగ్గరికి పోయి చేపలను అడిగి కోసి సేమ్ చేపలు అమ్ముతున్నాయని లెక్కనే మారిపోయి ప్రచారం చేసిండి అన్న. అంతటితోనే ఆగలే ఒడ్డెర కులస్తుల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతున్నప్పుడు ఇగో ఇట్లా బండలు కూడా కొట్టిండు. కూటి కోసం కోటి తిప్పాలన్నట్టు సర్పంచ్ పదవి కోసం ఈ బాలసాన అన్నయ్య ఇన్ని ప్రయత్నాలు అన్నట్టు. మరి ఇంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు కానీ సర్పంచ్ బరిలో ఉన్నోళ్ళు అయితే బాగానే కష్టపడుతున్నారు. అయితే కానీ అన్నలో చలిలో కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి పెదవులు వలుగుతాయి. జర్ర నూనెనో వెన్నెనో ఇంకేమన్నా క్రీములో రాసుకోండి, సరేనా? అరే అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్కటే అది మర్చిపోయినా. ఆయన తదేందో చూసేయండి. కాంట్రాక్టర్ పనితనం సల్లగుండా చూసిన రానుల్లా రోడ్డు పరిస్థితి ఎట్లున్నదో. పేనం మీద దోసేసి మళ్ళీ వేడి కాగానే తీసేటప్పుడు వస్తుంది చూడండి, ఆగో అట్లనే ఉన్నది. సేమ్ అట్లనే ఊసొస్తున్నది అట్టల కట్టలు. ముగ్గురు తలో చెయ్యేసి గిట్ల గెల్లగిస్తే చాలు ఈ నుంచి ఆడికి మొత్తం వస్తున్నది. రాజస్థాన్ రాష్ట్రంలో రోడ్డు అటు ఇది. మరి ఏ కాంట్రాక్టర్ రోడ్డు పోసిండో కానీ దీని మీద ప్రయాణం చేసే జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరి లేకుంటే ఎందులా అసలు ఇది రోడ్డు అని ఎట్లా పోసిండో ఆ కాంట్రాక్టర్కే తెలియాలి. ఇక ఈ రోడ్డు ముచ్చట ఇట్లా పాడుపడితే గిజ్ చూడండి. ఊష్ని అన్నాలం పాడుగాను మొత్తం దుబ్బకు దుబ్బే వస్తున్నది పో. మరి రాత్రికి రాత్రి రోడ్డు వేసిండో ఆయన బిల్లుల కోసం రోడ్డు మీద డాంబర్ పోసే పోయిండో కానీ ఇంత అధ్వానంగా రోడ్లుంటే కార్లు, బైకులు, బస్సుల పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోండి ఇక మీరే. మరి ఈ ముచ్చట తెలిసిన ఆఫీసర్లు మళ్ళా కాంట్రాక్టర్తో ఈ రోడ్డుకు మరమ్మతులు చేయిస్తారో అట్లనే వదిలేస్తారో కానీ ఇగో గిట్లున్నాయి కొన్ని దిక్కుల రోడ్ల పరిస్థితులు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.